కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసు చూశారు కదా, ఎన్ని మలుపులు తిరిగిందో. చివరికి ఒక 10th క్లాస్ అబ్బాయి చంపేశాడు అని విషయం తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు, చదువుకునే స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఈ రకంగా చేశాడంటే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి. ఎన్నో అనుమానాల తర్వాత 5 రోజుల తర్వాత ఈ నిజం బయటపడగానే ప్రతి ఒక్కరిలోనూ కోపం, ఆవేశం, ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు అక్కడ పబ్లిక్ అందరూ కూడా. పిల్లాడిని చంపేయాలి, వాడిని అలా బతికుంచకూడదు, ఇలా కేసులు పెట్టి జైల్లో పెట్టి వీళ్ళ పాపను అన్యాయంగా చంపేశారు కాబట్టి ఆ పిల్లని కూడా చంపేయాలని ఈ రకంగా పబ్లిక్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇంట్లో తండ్రిని అనుమానించారు, తల్లిని అనుమానించారు, అక్కడ కింద ఉన్న ఒక ఒరిస్సా అతన్ని కూడా అనుమానించారు. ఒరిస్సా అతన్ని అయితే 5 రోజుల దగ్గర నుంచి భార్యాభర్తలు ఇద్దరిని కూడా స్టేషన్లో పెట్టారంట. పాపం అతన్ని కొట్టారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే విచారణలో భాగంగా ఇలా ప్రతి ఒక్కరిని కూడా అనుమానించి వాళ్ళని ప్రశ్నలు వేసి వాళ్ళని విచారించి అక్కడ కింద ఇంటి ఓనర్ వాళ్ళని కూడా విచారణకు పిలిచారు. అలా ప్రతి ఒక్కరిని విచారిస్తేనే కానీ చివరికి ఈ విషయం బయటపడలేదు. అయితే ఆ పక్క బిల్డింగ్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉన్నాడంట. ఆ సోమవారం రోజున ఈ పిల్లాడు అక్కడ చంపేసి వీళ్ళ కిటికీ పక్కకు వచ్చి దాక్కున్నాడంట. అప్పుడు ఈ అబ్బాయికి పెద్దగా అనుమానం రాలేదు, పిల్లలు ఏదో ఆడుకుంటున్నారని అనుకున్నాడు. 5 రోజులుగా చూసిన తర్వాత అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఇక్కడ కిటికీ పక్కన నక్కి దాక్కున్నాడని చెప్పేసి పోలీసులకి సమాచారం ఇచ్చారంట. స్కూల్కి వెళ్ళే 10th క్లాస్ పిల్లాడు ఈ రకంగా చేశాడని అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది చెప్పండి. పైగా డబ్బుల కోసం వెళ్ళాడంట. ఒక లెటర్ని రాసుకున్నాడంట. ముందే ప్లాన్ ప్రకారం నేను ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఎలా బయటకు రావాలి అన్న విషయాలను అన్నింటినీ కూడా పేపర్ పైన రాసుకుని ప్లాన్ ప్రకారమే అక్కడికి వెళ్ళాడంట. ఆ పిల్లాడు దొరికిన తర్వాత ఎందుకు వెళ్ళావరా నన్ను అడుగుతుంటే బ్యాట్ కోసం వెళ్ళానని కాసేపు చెప్తున్నాడు. వాళ్ళ తమ్ముడితో ఆడుకుందామని కాసేపు, డబ్బుల కోసం వెళ్ళానని కాసేపు, ఇలా రకరకాల మాటలు చెప్తూ ఉన్నాడంట. ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పిల్లలకి ఎవరు కూడా ఎక్కువగా ఫోన్లు ఇవ్వకూడదు. పిల్లలు ఏం చేస్తున్నారని గమనించుకోవాలి. ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్తున్నారా, ఈ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని ర్యాంకులు వచ్చాయి, మనం ఇంత పెద్ద స్కూల్లో వేసామా, ఎన్ని లక్షల ఫీజులు కడుతున్నామా, ఇది కాదు చూసుకోవాల్సింది. పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, పిల్లలు ఏం చూస్తున్నారు, ఇలాంటి విషయాలను కూడా పట్టించుకోవాలి. పిల్లలతోటి ఎక్కువ సమయాన్ని గడిపేలాగా చూసుకోండి. ఆ పిల్లాడు ఈ దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలన్న విషయాలన్నీ కూడా ఆ పిల్లాడు వెబ్ సిరీస్లో చూశారని చెప్తున్నారు. అంత ఫోన్కి ఎడిట్ అయిపోయి ఫోన్లో ఇలాంటివన్నీ చూసి ఈ నేరం చేశాడు అని అంటే మరి తల్లిదండ్రులు ఏం పట్టించుకుంటున్నారు చెప్పండి. ఆ తల్లి ఏమో కిరాణా కొట్టు ఏదో నడిపిస్తుందంట, తండ్రి ఏమో ఎప్పుడూ తాగుతూ ఉంటాడు, ఏమీ పట్టించుకోడంట, ఏ పని చేయడంట. ఈ అబ్బాయికి ఒక చెల్లెలు కూడా ఉందంట. కానీ ఈ పిల్లాడు చూసారా ఈవేళ ఎంత నేరం చేశాడో. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ పిల్లాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మా అబ్బాయి ఈ తప్పు చేయలేదని బయటకు వచ్చి మాట్లాడతారు. రోజు చంపేసిన రోజు నా రక్తం బట్టలు, ఈ లెటరు, ఈ డబ్బులు ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. చూడండి, పిల్లలకి ఏదైనా జరిగింది అని అంటే ముందుగా అల్లాడిపోయేది తల్లిదండ్రులే. ఇంకా వాళ్ళకి ఏదైనా అయ్యింది అని అంటే బతుకున్నా కూడా చచ్చిన శవాల్లాగా బతకాల్సిన పరిస్థితి. పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. మొన్న చూశారండి, అహ్మదాబాద్లో ఒక 8th క్లాస్ పిల్లాడు 10th క్లాస్ అబ్బాయిని కత్తితో పొడిచేశాడు. అప్పుడు కూడా ఈ అబ్బాయి సోషల్ మీడియాని చూసే అక్కడ అలా చేశాడు. అంతకుముందు కొన్ని రోజుల కిందట బెంగళూరులో ఒక అబ్బాయి ఇలాగే వెబ్ సిరీస్ చూసి తనకు తాను ఎలా చనిపోవాలని వెబ్ సిరీస్లో చూసి ఆ అబ్బాయి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆ పిల్లాడు చనిపోయాడు. అంటే పిల్లల మైండ్ సెట్ చూడండి, ఫోన్కి ఎంత ఎడిట్ అయిపోతుందో. చదువు పైన కంటే కూడా దృష్టిని ఎక్కువ ఫోన్ పైన పెడుతున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు అన్నం తినిపించాలన్నా కూడా తల్లిదండ్రులు ఫోన్ చూపించి పెడుతున్నారు. చంకలో పిల్లాడిని ఎత్తుకుని బయట చందమామని చూపిస్తూ బయట తిప్పుతూ అన్నం పెట్టే రోజులు మొత్తం పోయే. టీవీల ముందు కూర్చోబెడుతున్నారు, లేదంటే ఫోన్ ముందు పెట్టి తిండి తినిపిస్తూ ఉన్నారు. ఆ రకంగా అయిపోయే రోజులు. ఈ 5 రోజుల నుంచి కూడా అందరూ అనుకున్నారు పెద్ద వ్యక్తే చేశాడు, 20 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తే చేశారు అని అందరూ ఊహించారు. కానీ ఇక్కడ ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లాడు చేశాడని అంటే ఎంత బాధాకరం, ఎంత ఆశ్చర్యం అండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఈ ఫోన్ల వల్లే పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు. 7th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలకు కూడా ఈ టచ్ ఫోన్లు ఇవ్వడం వల్ల పిల్లల దృష్టి అంతా ఫోన్ల మీదకి వెళ్ళి ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడం వల్ల ప్రతిదీ చూసి పిల్లలు ఇలా నేరాలు చేస్తున్నారని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా చెప్తున్నారు. కానీ దాన్ని కట్టడి చేయాలి అని అంటే మరి అదంతా తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. అలాగే పిల్లలు మంచి మార్గంలో ఉండాలని అంటే భగవంతుడి మీద వాళ్ళకి ధ్యాస ఉండేలాగా చేయండి. భక్తి గురించి నేర్పించండి. మీ పిల్లలకి చిన్నప్పటి నుండి మంచి మంచి విషయాలు నేర్పిస్తేనే పిల్లలు మంచి మార్గంలో ఉంటారు. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఖాళీ లేనట్టు స్కూల్ నుండి పిల్లలు వచ్చారు అని అంటే ఎక్కువగా ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు, రీల్స్ చేసుకుంటారు, లేదు అని అంటే సీరియల్స్ని చూసుకుంటూ ఉంటారు.
లేదంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే తల్లిదండ్రులకు సమయం లేదని పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తారు. ఇంట్లో ఉన్న తల్లులు అందరూ బిజీ లైఫ్ని గడుపుతున్నారు. ఎవ్వరికి ఖాళీ లేని పరిస్థితిలో ఉంటున్నారు. ఇంకా పిల్లలు ఈ రకంగా చేస్తే తల్లిదండ్రులు బతికున్న ఉపయోగం ఏమన్నా ఉందా చెప్పండి? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారులే, చదువుకుంటారులే, లేదంటే ట్యూషన్కి వెళ్తారులే, మనం ఏమీ చూసుకోక్కర్లేదు అని అన్నట్టు ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. పిల్లల పైన దృష్టి పెట్టి వాళ్ళ బ్యాగులో ఉన్న పుస్తకాలని అన్నిటినీ కూడా చెక్ చేయడం, వాళ్ళు హోంవర్క్లు రాస్తున్నారా లేదా అని చూడడం, టీచర్ ఏం చెప్పిందని, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తల్లులు ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ కూడా పిల్లల బ్యాగులు కూడా చెక్ చేయండి. పిల్లల పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఫోన్ ఇచ్చినా కూడా పిల్లలు ఏం చూస్తున్నారో దాన్ని కూడా గమనించుకోండి. పొద్దున్నే పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ముందు భగవంతుడికి దండం పెట్టుకోవడం, వాళ్ళకి మంచి విషయాలు నేర్పి చెప్పి పంపించడం, ఇలాంటివి చేయండి. కానీ ఇలా ఎంతమంది తల్లులు చేస్తున్నారు చెప్పండి? ఇంతకు ముందు రోజులు అనుకోండి, పిల్లల్ని వదిలేసినా, పిల్లలు స్కూల్ ఎగ్గొట్టినా కూడా ఈ మగపిల్లలు గూటి బిళ్ళలు ఆడడానికి, గోళికాయలు ఆడడానికి చెట్లమ్మట పుట్లమ్మట ఇలా తిరిగేవారు. కానీ ఇలాంటి నేరాలు ఘోరాలు ఇలాంటివి మాత్రం చేసేవారు కాదు. ఒకవేళ దొంగతనం చేసినా ఏ పండో కాయో ఇలాంటివి దొంగతనాలు చేసేవారు తప్ప ఇలా ఇళ్లల్లో దూరి డబ్బులు దొబ్బేసి కనబడిన వాళ్ళని చంపేయడము ఇలాంటి నేరాలు అప్పట్లో లేవు. ఇప్పుడు కాలం మారింది, అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎవరు పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళారు అని అంటే ముందు తల్లిదండ్రులనే తిడతారు. ఇప్పుడు చూడండి, ఈ పిల్లాడు నేరం చేశాడు అంటే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు, మీ పిల్లాడు ఇంత తప్పు చేస్తే ఎందుకు దాచిపెడుతున్నారు, మీరు ఎందుకు చెప్పట్లేదు? ఈ తల్లిదండ్రులు కూడా అన్నీ తెలుసు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. పిల్లాడు తప్పు చేసినా కూడా వెనకేసుకొస్తూ ఉంటారు, మా పిల్లాడు తప్పు చేయలేదు, మా పిల్లాడు అలాంటి వాడు కాదు అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరి పిల్లలు వాళ్ళకి బంగారమే, కానీ అక్కడ చెడిపోయిన తర్వాత ముందుగా తిట్టేది తల్లిదండ్రులే. కన్నావు కానీ వదిలేసావు గాలికి, పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం తెలీదా అని ముందు తల్లిని తిడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోండి. ఆడవాళ్ళు తల్లులు అందరూ కూడా టీవీల ముందర ఫోన్లు చూసుకోవడం ఇది కాదు మీరు చేయాల్సిన పని. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోండి. ప్రతి స్కూల్లోనూ కూడా పిల్లలకి అవేర్నెస్ క్లాసెస్ అయితే పెట్టాలి. పిల్లలకి ఏది మంచి ఏది చెడు ఇలాంటివన్నీ కూడా నేర్పించాలి. ఎప్పుడు కూడా ఇన్ని ర్యాంకులు వచ్చాయా, ఇన్ని మార్కులు వచ్చాయా, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడా, మేము ఇన్ని లక్షలు పెట్టి మంచి స్కూల్లో జాయిన్ చేసామా, ఇది కాదు. ఎంత చదువున్నా కూడా లోకజ్ఞానం చాలా ముఖ్యం. మంచి చెడేది, ఎవరితో ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా ఉండాలి, మగపిల్లలు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లులు నేర్పించాలి. అలాగే స్కూల్లో టీచర్స్ కూడా వీళ్ళకి అవగాహన కల్పించాలి. చదువు అని వాళ్ళని రుద్దడం కాదు, లోకజ్ఞానం కూడా నేర్పించాలి. ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఎక్కువ సమయం పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు లేదా స్కూల్లో ఉంటారు. మరి ఈ రెండు చోట్ల కూడా అవగాహన అనేది పిల్లలకి నేర్పించాలి. స్కూల్లో టీచర్లు చెప్పాలి, అలాగే ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా నేర్పించుకోవాలి. ఇంతకు ముందు కాలంలో ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దవాళ్ళు, తాతలు ఇలా ఇంట్లో ఉండి చక్కగా మనవల్ని దగ్గర తీసుకుని మంచి మంచి విషయాలు, కథలు ఇలాంటివన్నీ నేర్పించి వాళ్ళని ఒక కంట కనిపెట్టుకునేవారు. కానీ ఈ రోజుల్లో పెద్దవాళ్ళందరినీ ఇంట్లోంచి గెంటేస్తున్నారు. తల్లిదండ్రులు ఏమో బిజీ లైఫ్ గడుపుతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో పిల్లలు చూసేవాళ్ళు ఉండరు. వాళ్ళు ఎక్కడ విచ్చలవిడిగా తిరిగినా, వాళ్ళు ఎన్ని ఫోనులు చూసినా, ఏం చేసినా పట్టించుకునే దిక్కు లేదు, నాదుడు లేదు. చూడండి, ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ విలువ ఇలాంటప్పుడే తెలుస్తుంది. అదే అమ్మమ్మలు, నాయనమ్మలు ఉంటే పిల్లల్ని దగ్గర తీసుకొని చక్కగా అన్నీ ఇంట్లో చూసుకుంటారు, కానీ వాళ్ళని ఇంట్లో ఉండనివ్వరు. చూసారా ఈ రోజున పిల్లల పరిస్థితి ఎలా అయిపోయిందో. ఏదన్నా చెప్తే మేము బిజీగా ఉన్నాం, ఉద్యోగాలు చేస్తామని ఈ మాటలే చెప్తారు, కానీ అసలు పిల్లల్ని చూసుకునే సమయం లేదని చెప్పేస్తూ ఉంటారు. చూడండి, ఏదైనా ఒక్కసారి మచ్చ మన పైన పడిందనంటే అది జీవితకాలం చెరుపుకోలేని మచ్చ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిల్లోడు ఇంత నేరం చేశారు, తీసుకెళ్ళి అక్కడ హోమ్లో ఎక్కడో పడేస్తారు, అక్కడ ఏదో తిండి పెడతారు, ఏదో చదువు నేర్పిస్తారు. ఏమీ కఠినమైన శిక్షలు అయితే పడవు, పెద్దవాళ్ళకైతే పడతాయి, కానీ చిన్నపిల్లలకి ఏం శిక్షలు వేస్తారు చెప్పండి? ఎందుకంటే ఇంకా చట్టాలు ఆ రకంగా ఉన్నాయి. అదే పెద్దవాళ్ళు అయ్యి ఉంటే ఈ పాటికి ఏదో ఒకటి చేసేవారు, కానీ ఇక్కడ చిన్నపిల్లాడు అయిపోవడం వల్ల ఏమీ చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడేమో కన్న తల్లిదండ్రులు, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏడుస్తారు, అక్కడ ఆ పిల్లాడు జైల్లో ఉన్నందుకు ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు. మరి ఇక్కడ ఎవరు ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి? అక్కడ నేరం చేసిన తల్లిదండ్రులు ఏడుస్తారు, ఇక్కడ పాపం బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఏడుస్తారు. ఇది జీవితకాలం నరకమనే చెప్పాలి. కానీ అలాంటి పరిస్థితి ఎవ్వరికి ఏ కుటుంబంలోనూ రాకూడదు. మరి అలా రాకూడదు అని అంటే ముందు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరెప్పుడు టీవీ సీరియళ్ళని, ఫోన్లని ఇలాంటివి చూసుకోవడం కాదు.
పిల్లలపైన దృష్టి పెట్టండి, పిల్లలకి మంచి అలవాట్లను నేర్పించండి. ఏదైనా సరే చిన్నప్పటి నుండి నేర్పిస్తేనే పిల్లలు మంచి మార్గంలో ఉంటారు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్కి అందరికీ చెప్పండి, పిల్లలకు కూడా మంచి అవగాహన నేర్పించండి, ఎప్పుడు చదివే కాదు మంచి మాటలు నేర్పించండి అని ఇలా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా స్కూల్లో కూడా టీచర్లకి చెప్పండి. 2 జీవితాలు 2 కుటుంబాలు ఈ రకంగా బాధపడుతున్నాయి అని అంటే చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు చూసైనా సరే ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లోనూ మార్పు అనేది రావాలి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించండి.